ఎందుకంటే బట్ సార్ వరంగల్లో ఇంత బలం ఎప్పుడు కాంగ్రెస్ కి లేదు. ఎప్పుడు కాంగ్రెస్ కి లేదు. ఇది ఒకటైతే, రెండోది ఖమ్మం జిల్లాలో కూడా ఎప్పుడు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీకి బలంగా నిలబడితే ఇవాళ బట్టి రేణుకా చౌదరి, ఇవాళ అక్కడ సపోర్ట్ చేసినటువంటి సిపిఐకి రఘురామరెడ్డి ఎంపీ గారికి మధ్య ఒక క్లాషెస్ రావటము ఆ ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ యొక్క బలం పైన దెబ్బపడేటటువంటి అవకాశం ఉంది. నల్గొండ కాంగ్రెస్ కు ఒక బలమైనటువంటి కేంద్రం అయితే, నల్గొండలో కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. అక్కడ తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శామ్యుల్ ఈ నియోజకవర్గంలో 2023 శాసనసభ ఎన్నికల్లో ఇక్కడ ఎమ్మెల్యే 50,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు 2 టర్మ్స్ తర్వాత. బట్ అట్లాంటి నియోజకవర్గంలో కూడా అంత బలమైనటువంటి కేంద్రాల్లో కూడా ఇవాళ అసమ్మతి రావటం, అటు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీకి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకి, తర్వాత కోమటిరెడ్డి బ్రదర్స్ కి అక్కడ డిసిసి అధ్యక్షుడైనటువంటి పున్నా కైలాస్ కి మధ్య సయోధ్య లేకపోవటం, ఇవన్నీ ఒకటైతే కాంగ్రెస్ పార్టీ ఒక బలమైనటువంటి వర్గానికి దూరం అవుతుందా అనేటటువంటి అభిప్రాయాలు కూడా కలుగుతున్నాయి. ఎందుకంటే నిత్యము కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయా జిల్లాలలో ఒక వర్గాన్ని టార్గెట్ చేసుకున్నట్టుగా కనపడుతుంది. ఇక ఈశ్వరమ్మ విషయం మీకు చూడండి, యాదగిరి గుట్టకు సంబంధించినటువంటి పాలక మండలి నియామకం చేసినప్పుడు ఆ పాలక మండలి నియామకం పైన పార్టీలోనే అసమ్మతి వచ్చింది, పార్టీలోనే విమర్శలు వచ్చాయి, పార్టీలోనే అసంతృప్తి వచ్చినటువంటి క్రమంలో అక్కడ వికారాబాద్ కు సంబంధించి లేకపోతే రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ఈశ్వరమ్మ పైన ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఏ విధంగా మాట్లాడారు, ఆ దాడులు ఏ విధంగా చేశారు అనేది కాంగ్రెస్ పార్టీకి దెబ్బగా మారేటటువంటి అవకాశం ఉంది, కాంగ్రెస్ పార్టీకి నష్టం చేసేటటువంటి అవకాశం ఉంది. తర్వాత గతంలో పొన్నం ప్రభాకర్ అడ్లూరు లక్ష్మణ్ లాంటి వాళ్ళకి, తర్వాత మంత్రి మండలిలో సయోధ్య లేదు అనేటటువంటి అంశాలు కూడా వెలుగులోకి వచ్చినటువంటి క్రమంలో మొత్తంగా కాంగ్రెస్ పార్టీ 2023లో ఎన్నికల సందర్భంగా ఉన్నట్లుగా లేదు. బట్ సార్ నేను ఏమంటున్నా ఇప్పుడు ఒక్క నిమిషం శ్రీకాంత్, ఒక్క మాట అటు పిసిసికి ఇటు ప్రభుత్వానికి కూడా గతంలో ఉన్నటువంటి కోఆర్డినేషన్ లేదు అనేటటువంటి అభిప్రాయాలు అనేక సందర్భాల్లో కలుస్తున్నాయి. కాబట్టే ఇవాళ 37 కార్పొరేషన్లకి చైర్మన్లు పూర్తయినా ఇంకొక 50 కార్పొరేషన్లకి నామినేటెడ్ నియామకాలు చేయాలనుకున్నా బట్ ఎందుకు చేయలేకపోతున్నారు అని అంటే దెర్ ఇస్ ఎ గ్యాప్ బిట్వీన్ ది పిసిసి అండ్ గవర్నమెంట్. అది ఉండటం, ఒకవేళ మీరు నామినేటెడ్ పదవులను సకాలంలో ఇవ్వలేకపోయినా, పార్టీ లాయలిస్టులకు ఇవ్వలేకపోయినా అది రాబోయేటటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి నష్టం చేస్తుంది, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, ప్రభుత్వ కార్యక్రమాలను బలోపేతంగా ప్రజల్లోకి తీసుకుపోయేటటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఒక విధంగా 2023లో కాంగ్రెస్ పార్టీ ఎలా ఉందో ఇప్పుడు అలా లేదు. ఇట్లా ఉన్న పార్టీని ఎన్నికలకి సమాయత్తం చేసి తీసుకపోతే 2023 ఫలితాలు వస్తాయా లేకపోతే 2018 ఫలితాలు వస్తాయా అనేది మనం నిర్ణయించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సార్ ఒకటే ప్రశ్న, మీరు అన్నారు ఎన్నికల 2023 ఎన్నికల సమయంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అట్లా లేదని చెప్పి, అయితే తెలంగాణలో అట్లా లేదు. బట్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారం మాత్రం మారిందనే చెప్పాలి. దక్షిణ భారతం విషయంలో కర్ణాటకలో ఉన్నటువంటి బలమైనటువంటి పంచాయతీని దింపింది, డికే శివకుమార్ని ముఖ్యమంత్రి చేసింది. ఈవెన్ చెనితల రమేష్ విషయంలో కానీ, కేసీ వేణుగోపాల్ విషయంలో కానీ, విడి సతీశన్ విషయంలో కానీ చాలా గ్యాప్ తర్వాత విడి సతీశన్ ముఖ్యమంత్రి విషయంలో నిర్ణయం తీసుకున్నారు. అక్కడ కూడా ఎట్లాంటి డిస్టర్బెన్స్ లేదు. బట్ ఎందుకు తెలంగాణ విషయంలో ఏఐసిసి ఎందుకు ఒక దారిలో పెట్టలేకపోతుంది? ఇప్పుడు మీకు కర్ణాటక మీరు చెప్పినటువంటి ముఖ్యమంత్రి మార్పు, కేరళ మీరు చెప్పినటువంటి ఒక బలమైన సామాజిక వర్గానికి చెందినటువంటి ముఖ్యమంత్రి ఎంపిక, అక్కడ కాంగ్రెస్ పార్టీ సక్సెస్ కనపడుతుంది, కాంగ్రెస్ పార్టీ దిద్దుబాటు చర్యలు కనపడుతున్నాయి. కర్ణాటకలో దిద్దుబాటు చర్య, కేరళలో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ కనపడుతుంది. తర్వాత తమిళనాడులో కూడా కాంగ్రెస్ ఒక క్లెవరింగ్ డెసిషన్ తీసుకుంది. మీకు టీవీకేకి మద్దతు ప్రకటించి అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒక క్లెవరింగ్ డెసిషన్, సరే కాంగ్రెస్ పార్టీ అవకాశవాదంతో వ్యవహరించింది అనేటటువంటి విమర్శ వచ్చినప్పుడు కూడా ఒక క్లెవరింగ్ డెసిషన్ తీసుకోగలిగింది అనేటటువంటి. ఈవెన్ దో మీకు దక్షిణాదికి వచ్చేసరకు కాంగ్రెస్ పార్టీ బిగ్ ఫెయిల్యూర్ ఎక్కడ కనపడుతుందంటే ఆంధ్రప్రదేశ్ లో కనపడుతుంది. ఆంధ్రప్రదేశ్ లో పార్టీని ఏ మాత్రం కూడా డెవలప్ చేసుకోలేకపోవడం వాళ్ళ పెద్ద మైనస్ గా కనపడుతుంటే, ఇంకా రెండోది తెలంగాణకు వచ్చేసరికి తెలంగాణలో బిగ్ గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ ఆంధ్రప్రదేశ్ కి లింక్ అయి ఉన్నది. ఏంటి అంటే ఇవాళ కాంగ్రెస్ లో బలంగా అధికారంలో ఉన్నది
తెలుగుదేశం నుంచి వచ్చినటువంటి వాళ్ళు, అంటే సైకిల్ కాంగ్రెస్ వాళ్ళు. తర్వాత ఈవిడ కాంగ్రెస్ వెర్చ్యూ ఆఫ్ కాంగ్రెస్ కి అన్యాయం జరుగుతుంది, హస్తం కాంగ్రెస్ లీడర్లకి సరైనటువంటి ప్రాతినిధ్యం దక్కట్లేదు ప్రభుత్వంలో, పార్టీలో అనేటటువంటి ఒక అసంతృప్తి ఉంది. అందుకే కత్తి వెంకటస్వామి లాంటి వాళ్ళు డైరెక్ట్ గా ఓపెన్ అయ్యారు, ముఖ్యమంత్రి పైన ఓపెన్ అయిపోయి మళ్ళా మేము అధికారంలోకి వచ్చే అవకాశాలు కనపడట్లేదు అనేటటువంటి ఒక ఓపెన్ ఒక విమర్శ జయంలోనే పార్టీ ఇమీడియట్ గా షోకాజ్ నోటీస్ ఇచ్చింది. అంటే పార్టీ ఆ చిన్న విమర్శను కూడా తీసుకునేటటువంటి స్థితిలో లేకుండా ఉండిపోయినటువంటి సందర్భంలో. బట్ ఇది నేను చెప్తున్నటువంటి అంశం ఏంటంటే, కాంగ్రెస్ లో ఒక అంతర్గతంగా బర్నింగ్ కనపడుతుంది, ఒక అంతర్గతమైన సంక్షోభం కనపడుతుంది. అది బ్లాస్ట్ అయితే కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో దెబ్బ తలిగేటటువంటి రాజకీయంగా ఇబ్బందికరం వస్తుంది. అది హస్తం కాంగ్రెస్, సైకిల్ కాంగ్రెస్. బట్ దీన్ని ఎలా పార్టీ కోఆర్డినేట్ చేయగలుగుతుంది అనేది బిగ్ ఛాలెంజ్ టు ది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో వాస్తవానికి కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న ఈ పంచాయతీలకు సైకిల్ కాంగ్రెస్ వర్సెస్ హస్తం కాంగ్రెస్, అంటే ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ తెలుగుదేశం పార్టీ మద్దతుగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్యలో ఉన్నటువంటి ఈ చిచ్చే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా ఉన్నటువంటి ఈ గొడవలకు కొట్లాటలకు కారణమా? కొండా సురేఖ వ్యవహారంలో అదే జరుగుతోందా? మిగతా నాయకుల విషయంలో అదే జరుగుతోందా? సో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ఈ కుమ్ములాటలకు చెక్ పడుతుందా? ఎట్లాంటి డేంజర్ బెల్స్ మోగబోతున్నాయి? ప్రభుత్వాన్ని ఇరుకునబెడుతున్నాయి పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలు.